సిద్ధాంతాల కోసం బంధుత్వాలను పక్కన పెట్టడంతో తండ్రి సహాయం లేక కొద్ది ఓట్ల మెజారిటీతో గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఓడిపోయానని డీకే అరుణ చెప్పారు. మక్తల్ ట్యాంక్ బండ్పై చిట్టెం నర్సిరెడ్డి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీకే అరుణ హాజరయ్యారు. చిట్టెం కుటుంబానికి క్రమశిక్షణ నిబద్ధత ఉందని, తాము ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని డీకే అరుణ చెప్పారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడంతో ప్రజలు తమను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపిస్తూ ఆదరిస్తున్నారని వివరించారు డీకే అరుణ. కాంట్రవర్షియల్ పర్సనే కాదు మన ఆయన. ఎవరితోనైనా శత్రువు అంటేటువంటి వాళ్ళు మన ఆయనకి లేదు. ఎవరి శత్రువు లేదు ఆయన. అందరితో మంచిగా మాట్లాడేవాడు, అందరితో మంచుకునేటటువంటి పార్టీ వేరైనా ఏదున్నా అందరితో కలిసి మెలిసి అందరి యొక్క అభివృద్ధిని కానీ వాళ్ళు మేలు కానీ కోరినటువంటి వ్యక్తి మా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి. మరి ఈరోజు వారు చనిపోయిన తర్వాత ఇక్కడ చిట్టెం రామ్మోహన్ రెడ్డి మరి స్థానిక శాసనసభ్యుడిగా ఉండి వారు కూడా శాసనసభ్యులుగా ఈ ప్రాంతంలో సేవలు అందించిండ్రు. మరి సరే పార్టీలు రూలింగ్ లో ఏ పార్టీలు అధికారంలో ఉన్నా ఆయా పార్టీల యొక్క సిస్టమ్ లో స్థానిక శాసనసభ్యులు పనిచేయాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా ఎవరు పనిచేసినా ఎట్లా పనిచేసినా అభివృద్ధి కోసం అందరూ కూడా కలిసి పనిచేసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రాంతం అభివృద్ధి లక్ష్యం. ఎందుకంటే మనం ఎవరం శాశ్వతం కాదు, భూమి మీద ఎవరం శాశ్వతం కాదు. మనం చేసిన పనులే శాశ్వతం. ఇక్కడ మనం చేసిన మంచి పనులే ప్రజలు 10 కాలాలు గుర్తు పెట్టుకుంటారు. ఈ ప్రాంతంలో ఎవరు సేవలు అందించినా వారి సేవలనే గ్రామంలో మంచి గ్రామ సర్పంచ్ ఉంటే గ్రామ సర్పంచ్ పేరు ఎన్నో